కలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఎస్ రాజ్యలక్ష్మి గారి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైన శ్రీ ఎం రఘునాథ దొర మరియు శ్రీ పోతురాజు శంకర్రావు గార్ల భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం కీర్తింపబడిందని వారు తెలిపారు. రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ రోజును జాతీయ పండుగగా దేశం మొత్తం జరుపుకుంటుందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, సెమినార్ వంటి పోటీలతో పాటు మాక్ అసెంబ్లీ నిర్వహించి విజేతలకు బహుమతులు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ అసెంబ్లీని దేవాలయంగా ప్రతి ఒక్క శాసనసభ్యులు భావించి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ సహకరించాలి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వాటి అమలులో లోపాలుంటే నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం సమస్యలను ప్రస్తావించాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు అందరికీ సుస్వాగతం. సభను ప్రారంభిస్తున్నాను. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినందున ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. విజయనగరం